భార్యాభర్తలు వేరే వేరేగా ఉంటే, దూరంగా ఉంటే మనోవర్తి వస్తుందా అనేటువంటి ఇంకొక రెండవ ప్రశ్న వచ్చింది. ఈ మనోవర్తి అనేది భార్యాభర్తలకే కాదు, తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఆసరా లేనప్పుడు ఒక తల్లి కొడుకుని మనోవర్తి అడగచ్చు, ఒక తండ్రి కొడుకుని కానీ కూతుర్ని కానీ మనోవర్తి చెల్లించమని అడగచ్చు. అలాగే విడాకులు తీసుకోకపోయినా భార్యాభర్తలు కనుక దూరంగా ఉంటే భార్య భర్త నుంచి విడాకులు కోరినటువంటి సందర్భాలు మనం సాధారణంగా చూస్తుంటాము. కానీ భార్య ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భర్తకి వేరేటువంటి ఏ విధమైనటువంటి ఆర్థిక ఆసరా లేకపోవడంతో భర్త మనోవర్తిత్వం ఫైల్ చేసి భార్యని అడిగినటువంటి కేసులు కూడా అనేక ఉన్నాయి మనవి. కాబట్టి ఈ భార్యాభర్తలు కనుక విడిగా ఉంటే మనోవర్తి అనేది తప్పకుండా వస్తుంది. ఈ మనోవర్తి అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125లో చెప్పబడింది. అయితే ముఖ్యంగా 125లో చెప్పింది ఏంటంటే హూ ఎవర్ నెగ్లిజెంట్లీ అనే మాట చాలా ముఖ్యం. అక్కడ మెయింటైన్ చేయటాన్ని భార్య భర్తని మెయింటైన్ చేయాలన్నా లేదా భర్త భార్యని మెయింటైన్ చేయాలన్నా ఈ రెండిట్లో నెగ్లిజెంట్ అనేది కనబడాలి. అది ఆర్థిక వనరులు ఉండాలి, కానీ పోషించడంలో అశ్రద్ధ కనుక కనపరిస్తేనే ఈ సెక్షన్ 125 వర్తిస్తుంది. అశ్రద్ధ కనుక లేకపోతే అప్పుడు మనము ఈ 125ని అప్లై చేయలేము. అనేక కేసుల్లో భార్య కానీ భర్త కానీ అనారోగ్యానికి పాలై మంచం మీద పడుంటే ఆమెకి పెన్షన్ వచ్చినంత మాత్రాన మెయింటైన్ చేయాలనేది ఏం లేదు. ముఖ్యంగా ఈ నెగ్లిజెంట్ అనేటువంటి మాట ఉంది కాబట్టి వనరులు నెగ్లెక్ట్ చేస్తేనే ఈ పరిస్థితి. వనరులు ఉండి నెగ్లిజెంట్గా ఉండకపోతే వనరులు ఉన్నంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి 125 సిఆర్పిసిలో ఈ మెయింటెనెన్స్ గురించి క్లియర్గా చెప్పింది. ఇలాగే ఇప్పుడు అనేక ప్రశ్నలు మెయింటెనెన్స్ కేసు దాఖలు చేస్తూ మళ్ళీ డీవీసీలో కూడా డబ్బులు అడగచ్చా అనేటువంటి ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. డీవీసీ వేరే, 125 సిఆర్పిసి వేరే. గత వారమే చెప్పాను నేను. అయితే మరి డీవీసీకి 125కి తేడా ఏంటి అంటే 125 సిఆర్పిసిలో భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ అడగాలి భర్త కనుక నెగ్లెక్ట్ చేస్తే. కానీ డీవీసీలో మెయింటెనెన్స్ ఒకటే కాదు, షేర్డ్ అకామిడేషన్ ఇస్తారు. భర్తకి కనుక అకామిడేషన్ ఉంటే అందులో షేర్ అడగచ్చు. తర్వాత తనకి తన పిల్లలకి చదువుకోవడానికి కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అలాగే మనం డైలీగా చూస్తున్నాం పండగలు వచ్చినాయి వాటికి ఖర్చులు, బట్టలు కొనుక్కోవడానికి, ఈ మందులు, వీటన్నిటికీ కూడా డీవీసీలో అనేక స్కోప్స్ ఉన్నాయి. అలాగే డీవీసీలో ఒక పిటిషన్ ఫైల్ చేసి దాంట్లో కొంత అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండో పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఈ డీవీసీలో చాలా స్కోప్స్ ఉన్నాయి. కొంచెం మెయింటెనెన్స్ తొందరగా రావాలంటే డీవీసీలోనే చాలా త్వరగా వస్తున్నది. కాకపోతే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టుల పరిస్థితి చూస్తే డీవీసీలో అమౌంట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ ఒక విషయం తప్ప డీవీసీ చాలా ఉపయోగకరంగా ఈ బాధితులకి నిలబడుతుంది. ఈ మెయింటెనెన్స్ అమౌంట్ గ్రాంట్ అయిన తర్వాత ఆ మెయింటెనెన్స్ అమౌంట్ని రికవరీ చేసుకోవడంలో ఈ భర్త యొక్క శాలరీ మీద ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుందా అనే అంశానికి వస్తే సుప్రీంకోర్టు తప్పకుండా అతనికి రావాల్సినటువంటి శాలరీలోంచి ఈ మెయింటెనెన్స్ అమౌంట్ని డిడక్ట్ చేసి తనకి ఇప్పించాల్సింది కానీ కనుక ఆమె పిటిషన్ ఫైల్ చేస్తే క్రిమినల్ కోర్టులో అతని యొక్క శాలరీలోంచి ఆ అమౌంట్ని డిడక్ట్ చేసి ఆ డిస్బర్సింగ్ ఆఫీసరు ఆ అమౌంట్ని సపరేట్గా డీడీ రూపంలో కోర్టుకి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా మెయింటెనెన్స్లో ఆర్డర్ పొందిన వాళ్ళు ఆ అమౌంట్ని రికవర్ చేసుకోవచ్చు. అలాగే ఈ భర్త నుంచి రావాల్సినటువంటి మెయింటెనెన్స్ బకాయిలు రాబట్టడానికి అతని యొక్క ఆస్తి మీద వీళ్ళు ఛార్జ్ తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేయించి సేల్ చేయించి ఆ సేల్ చేయించిన తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వసూలు చేసుకోవచ్చు. ఒకసారి మెయింటెనెన్స్ అమౌంట్ గ్రాంట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ పెంచమని అడిగేటువంటి అధికారము ఈ భార్యలకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు మళ్ళా దాన్ని 127 సిఆర్పిసి కింద ఈ ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ నాకు సరిపోవట్లేదు ఇంకా పెంచు అని అడిగితే కనుక కోర్టులు వాటి యొక్క పూర్వాపరాలు పరిశీలించి పిటిషన్లో ఉన్నటువంటి అంశాలని మెయింటెనెన్స్ పెంచేటువంటి పరిస్థితి కనబడుతుంది.